ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు? రండి కూర్చోండి. మీ ఇంట్లో నేను మా కొడుకు రా నువ్వు ఇట్రా. ఓకే రండి. నేను మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం. మా అబ్బాయికి 2 ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు అయితే పిల్లలు పెళ్లి చేసాను. వాళ్ళు ఎటు అడిపోయారు, పిల్లవాడు పెళ్ళి అయింది. ఇక వాళ్ళు మేము ఈ గదులు ఈ ఇంట్లోనే ఉంటున్నాం. మేము ఇక్కడే మీ కొడుకు కూతుర్లు కూడా ఉంటారు? కూతుళ్ళు ఉంటాయి. 2 పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారు? వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. మనవరాళ్ళు 2. మనవరాళ్ళు కొడుకు బిడ్డలు? కొడుకు పిల్లలు 2. 6 మంది ఉన్నారు. 6 ఉన్నాం. అక్కడ చెప్పు విషయాలు చెప్పు. విషయాలంటే ఇప్పుడు ఇల్లు బాగా మాకు వర్షం పడినప్పుడు తడిసిపోయి కారిపోయి నానా ఇబ్బంది పడుతున్నాం సార్. చాలా మేము దాని మీద ఇదవుతున్నాం. వర్షం పడినప్పుడు అసలు పగిలి పద్దాక దాంట్లో కూర్చుంటున్నాం సార్. అయితే నిద్రపోయే పనులు అది బాగా ఇదవుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా ఒకటి, ఒక ఇల్లు ఒకటి. ఇప్పుడు నీకు 3 గేదెలు ఉన్నాయి, 4 ఉన్నాయి, 3 పెద్దవి, 1 దూడ. ఇది కాకుండా ఏమన్నా ఉందా? ఇంకా గొర్రెలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 50 గొర్రెలు. 50 గొర్రెలు ఉంటే 2 ఉంటారు. మా అబ్బాయి కాస్తాడండి. మీ అబ్బాయి కాస్తాడు. ఇప్పుడు గొర్రెలు ఎట్లా మేపుతున్నావు నువ్వు? మేము గొర్రెలు అంటే మేము ఇప్పుడు ఈ రోజులు వచ్చేవారికి బయటికి వెళ్ళిపోతామండి. బయటికి వెళ్ళిపోయి మేము అటు బాగా మన పంటలు అయ్యే కాళ్ళే వెళ్ళిపోయి అటు వేపుకుంటూ వస్తాం. 2 నెలలు 4 నెలలు 3 నెలలు. కూర్చోండి. ఏంటా మీ పిల్లలా? అవునండి. ఈ ఏం కోళ్ళు అండి. కోడలు కొడుకు. ఈ పిల్ల ఆ పిల్ల. మీరిద్దరు కూతురు. నువ్వేం చదువుతావమ్మా? నువ్వు ఫస్ట్ క్లాస్. వీళ్ళిద్దరు మా తమ్ముడు గారి పిల్లలండి. ఓకే. నువ్వేం చేస్తావా? అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తావు. నువ్వేం చదువుకున్నావమ్మా? ఎంత? నువ్వు అదేం చదువుకున్నావు? 10th వరకు చదువుకున్నావు. నువ్వమ్మా 10th చదువుకున్నావు. కూర్చోండి. ఇట్లా పక్కన కూర్చోండి. అంటే కూర్చోండి. ఓకే అమ్మా. గుడ్. ఫ్యామిలీ అంతా చాలా మాకు ఆనందంగా వెరీ నైస్. బాగా చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. నువ్వు ఫస్ట్ క్లాస్. యూకేజీ. ఎక్కడ? రోజు వెళ్ళు. ఏమి నేర్చుకున్నావు? స్కూల్లో నేర్చుకున్నావు కదా? స్కూల్కి పోతున్నావు కదా? 1, 2 వచ్చినా వచ్చా? నేను అడగనులే, సిగ్గుపడద్దు, ధైర్యంగా ఉండు. ఏంటమ్మా నువ్వు బాగా చదువుకుంటున్నావా? ఫస్ట్ క్లాసా? ఏమేం చెప్తున్నారు స్కూల్లో? అక్షరాలు చెప్తున్నారా? ఇంగ్లీషా తెలుగా? ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా? ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది. తెలుగు నేర్చుకుంటున్నావు లేదా? నేర్చుకుంటున్నావా? ఇంట్లో తెలుగులో మాట్లాడతావా, ఇంగ్లీష్లో మాట్లాడతావా? నువ్వేంటమ్మా? ఫస్ట్ క్లాస్. బాగా చదువుకుంటున్నావా? నీ పేరేంటి? దక్షిత. సరే. ఏమవుతావు చదువుకొని? డాక్టర్ అవుతావు. డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా? ఫస్ట్ క్లాస్ కదా, ఇంకా తెలియదు నీకు. సైన్స్ చదువుకోవాలా. ఓకే. ఏంటమ్మా నువ్వు ఎన్నో క్లాసు? 4th. నీ పేరేంటమ్మా? ఏమవుతావు? సీఎం అవుతావు. నా కుర్చీకి ఇసురు పెడుతున్నావు. పెద్ద నాకు సీఎం అవుతావు నమ్మకమా? గుడ్. ఎందుకు సీఎం అవుతావు? దేనికోసం సీఎం కావాలి? ఓకే అమ్మా ఇసురా. సీఎం ఏం చేస్తావు? ప్రజలు చల్లగా చూసుకుంటావా? ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు. ఎంతవరకు చదువుకుంటావు? తెలీదా? బాగా చదువుకోవాలి. ఓకే. నువ్వేంట్రా? నువ్వేమవుతారా? పోలీస్ అవుతావా? ఇంజనీర్ అవుతావా? డాక్టర్ అవుతావా? ఏమవుతారా? అడ్డు. గుడ్. ఇంకా ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఏమో ఆలోచిస్తే నీకు ఎంత ఇస్తారమ్మా?
15,000 వస్తుంది. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికా? ఓకే. మీ బరిపాలేనమ్మా ఇవేనా? బాగుంది. బర్రె పాలు మీరా లేకుంటే ఆవు పాలు మీరా? బరిపాలే బాగుంటాయి అండి. ఆవు పాలు కొద్దిగా పలసగా ఉంటాయి, ఇవేమో కొద్దిగా చిక్కగా ఉంటాయి. చిక్కగా ఉంటుంది. బరిపాలు ఏమో చిక్కగా ఉంటాయి, ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఫ్యాట్ కూడా వస్తుంది. ఆవు పాలు ఏమో కొద్దిగా పలసగా ఉంటాయి, కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి. టేస్ట్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మాకు పెద్దగా రన్నింగ్ అవుతుంది, ఎక్కువగా బయటే. ఇక్కడ పెద్దగా అవ్వదు. ఇవి బయట పోవు కదా, బర్రెలు బయట పోవు కదా? తోలుతామండి. తోలుతారా? బయటకు తోలుతాం కలిసి తోలుతాం. తోలకుండా ఇంటికాడ ఆపలేంగా. ఇప్పుడు గొర్రెలు ఇంట్లోనే మేపుతున్నారు, ఐడియా ఉంది మీకు? పారాలు పెట్టి మేపుతున్నారు. పారాలు పెట్టి మరి దానివల్ల లాభ నష్టాలు ఏంటి ఏమైనా చూసావా? దాంట్లో అంత అవగాహన పెట్టలేదండి, దృష్టి పెట్టలేదా? మనకి చాలా తక్కువ ఉన్నాయి. ఏమి కాదు, ఇప్పుడు మీరు జీవితాంతం గొర్రెలంతా కూడా పొలాలన్నీ తిప్పాలి. ఒకప్పుడైతే గొర్రెల్ని దేశం అంతా తిప్పేవాళ్ళు, ఇప్పుడు కూడా అక్కడ కూడా మంద పెడతారు కదా. అక్కడ కూడా రైతులకి అక్కడే పోని అక్కడే ఉండి అక్కడే వండుకుని తిని అలా ఇంటికి వస్తారు. మరి ఎట్లా తిరగాలంటే ఎక్కడ తిరుగుతారు మీరు? తిరగాలి, తప్పదండి. తప్పదని నువ్వు అనుకుంటున్నావు. ఇంట్లోనే గొర్రెలు మేపుకుంటే ఏమవుతుంది? మేత మరి అంత సదుపాయం మేత సంపాదించి పొలాలు వేసుకుంటే సరిపోతుంది కదా. పొలాలు వేసుకుని దిగుబడి ఎక్కువ వస్తుంది కదా, ఎక్కువ వేసుకోవచ్చు. అది అంత భూమి ఎక్కువగా ఉన్నోళ్ళు చేయాలండి, మా పోటోళ్ళు చేయాలి. అంటే ఇప్పుడు నువ్వు బర్రెలు ఉన్నాయి, గడ్డి నువ్వే పెంచుతున్నావా? గడ్డి నాకు ఎకరం పొలం ఉందండి. ఎకరం పొలంలో కుంట పొలం గడ్డి పెట్టే, కుంట పొలం ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే నీళ్లు సదుపాయం లేదండి. నీళ్లు లేక వర్షాకాలం మీద ఆధారపడి ఉండాలి. నీళ్లు బోరేస్తే పడతాయా? బోరేస్తే పడతాయి. అది మరి అంత అవకాశం బోరేస్తే పడితే మంచి బోర్ వేసుకుంటే ఎకరాకు సరిపోయాడుగా పడతాయి కానీ మాకు దగ్గర అంత ఇది లేక మేము వేయలేకపోతాం. మాకు ఆరోగ్యం కొద్దిగా బాగోదు. ఏదో గేదెలు పెడుతుంది అట్టగా మేము మా తాత తండ్రుల కాడి నుంచి మాకు అదే పని అండి. మా అమ్మగారు మా నాన్నగారు మా అమ్మగారు అండి పూర్వం నుంచి మాకు అదే కదే. ఇవన్నీ అలవాట్లు వృత్తిపరంగా వచ్చారు, వృత్తిపరంగా గొర్రెలు పెంచుకుంటా వచ్చారు. దానిపైన మీరు ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడో తిరుగుతారు. తిరుగుతామండి. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్నగర్ వాడు ఇక్కడికి వస్తారు గొర్రెలు పట్టుకొని ఆంధ్రాకి వస్తారు. ఈ ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో పొలాలు ఖాళీ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతా తిరుగుతారు. మినపసేలు అవుతాయి కదా మన ఏరియాలో, అందుకని ఇటు వస్తారు. ఇక్కడికి వస్తారు, ఇక్కడ మందు కూడా పెడతా ఉంటారు. రైతులు కొంత డబ్బులు ఇస్తారు, దానికి డబ్బులు ఇస్తారు. అది కొంత ఆదాయం వస్తుంది. ఆదాయం కోసం ఇది తిప్పి మేపుకుంటూ వస్తూ ఉంటారు. ఇంటి దగ్గర ఉండేది కూడా లేదు. ఇంటి దగ్గర ఉండదండి అసలు. మరి ఎట్లా ఇవన్నీ ఇంకా రోజులు మారినాక మీరు కూడా మారాలి కదా. అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటు మార్చాలి కదా అలవాటుని. కాదు, నేను అనేది అంటే ఇప్పుడు మీరు ఇది చూశారు, మీ జనరేషన్స్ మారాయి. జనరేషన్ మారినప్పుడు మీలో కూడా మార్పు రావాలి కదా. పిల్లలు మీలో రావాలి కదా. గొర్రెలు బెటరా మేకలు బెటరా? గొర్రెలే బెటర్ అండి. మేకలు కొద్దిగా ఇబ్బంది అండి, అంతసేపు అడుగు మీదే తిరగాలి. అక్కర్లో హైట్ కూడా ఆకులు వచ్చేసినాయి. పొలాలు ఆకులు వేయచ్చు కదా, ఆకులు పొలాలు పండుతాయి. మేకలు గొర్రెలకు కూడా ఎక్కడికక్కడ మేత వచ్చింది. ఆ మేత ఇక్కడే తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుంటే ఇంటి దగ్గర వేసుకోవచ్చు, వేసి పెంచవచ్చు. అలాంటి అలవాట్లు వచ్చేసాయి. ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే మీ అందరినీ ఎట్లా మీ ఆదాయం పెంచాలి, మీ కష్టం తగ్గించాలి. మీరు కూడా అందరితో సమానంగా ఇంకా రాను అందరి ఆదాయాలు పెరుగుతాయి. అందరే పెరుగుతాయి. ఇంకా పెరిగినప్పుడు మీరు కూడా మీ జీవన ప్రమాణాలు పెరగాలి.
ఆదాయం పెరిగితే తప్ప ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వీళ్ళు బాగా చదువుకుంటే సెటిల్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఆ జనరేషన్ మీ జనరేషను, నువ్వు మీ తండ్రిని మీ తల్లిని ఆదర్శంగా తీసుకున్నావు. ఇంకా మా వాళ్ళు ఇట్లా చేశారు కాబట్టి మేము ఇట్నే చేస్తామని ఇప్పుడు వాళ్ళకి అదే నేర్పించావు. నువ్వు 10th నిలిపేసావు కొడుకుని. మరి ముందుకెళ్తానికి మన దగ్గర అంటే ఓసారి కష్టపడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఆశ చూసావు కదా, నేను సీఎం అయిపోతానంట. ఈ అమ్మాయి డాక్టర్ అవుతుంటే అంటే వాళ్ళిద్దరిలో ఆలోచనలు ఉన్నాయి కదా, వాళ్ళ ఆశలు చంపేయకూడదు కదా. అదే మరి ఈయన ఆదాయం కూడా పెంచుకోవాలి కదా. సెల్ ఫోన్ వాడతావా? ఎక్కడ వాడతావా? సెల్ఫీ తీస్తావా? సెల్ఫీ తీస్తావు, ఇంక చదువు రాదంటావు. మాకు తెలియదు కానీ వాళ్ళకి తెలుస్తాయి. ఇప్పుడు ఆ జనరేషన్ అన్ని నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ ఎట్లా ఆదాయం పెంచుకోవాలి, మీ వాళ్ళ బ్రతుకులు కూడా మెరుగెట్టపరుచుకోవాలి, ఇవి ఆలోచించాలి. అందుకే నేను వచ్చింది ఏంటంటే మీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి వచ్చాను. ఆలోచిస్తున్నా. ఎప్పుడు కూడా మీ యాదవులంతా తెలుగుదేశానికి ఓట్లేశారు. 45 ఏళ్ళ నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టినిల్లు, ఎప్పుడు ఓటేసేస్తూ ఉంటారు. కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా. ఇప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా. అందుకే ఇప్పుడు అందరికీ మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి, ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు, మీ ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు, ఇల్లు కట్టేసేయమంటాను. ఒక పని చేయండి కలెక్టర్ గారు, ఈ ఇంటికి నలుగురు ఒకటి ఇక్కడ ఉంటారా? మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి 2 houses శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి. కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి. అప్పుడు శుభ్రంగా ఉంటుంది, బెటర్. ఆ పిల్లలు ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇద్దరికి కట్టించేసేయండి. అదొకటి. ఇంకేం కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే? మామూలుగా ఈ పశువులకి దానా ఇవన్నీ బాగా హాస్పిటల్ బాగానే ఇస్తున్నారు. ఈ మిల్లరం బేళ్ళుగా వచ్చి ఇచ్చారు ఉన్నాయి, అవి కూడా ఇంకా కొద్దిగా సఫలంగా చేపిస్తే ఇంకా అది బాగా మాకు ఉపయోగపడతా ఉంటుంది. ఏం కావాలంటావు? ఈ బేళ్ళు మిక్చరు, మిల్లరం మిక్చర్ లాగా మొక్కజొన్న పొడి లాగా బేళ్ళు కొట్టేసి ఉన్నాయి. అది వరకు కడవ వాళ్ళ దగ్గర మందులు అయ్యి ఉండా కానీ టీకాలు వేస్తున్నారు బాగా. సంవత్సరానికి 3 సార్లు టీకాలు వేస్తున్నారు గొర్రెలకి గేదెలకి. అన్ని హాస్పిటల్ సదుపాయం కూడా బాగానే ఉంది. అవి కూడా కొద్ది మాకు సప్లై చేయగలిగితే ఇంకా అవన్నీ రెన్యువల్ చేయండి. ఇంత మునుపు ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నాము, ఇప్పుడు ఫాడర్ డెవలప్ చేయమన్నాం ఊర్లోనే. తర్వాత మిల్కింగ్ యూనిట్ ఒకటి ఏరియా అంతా యాదవ్ బజార్ సార్. 500 దగ్గర పాపులేషన్ ఉన్నాయి సార్. వాళ్ళకి మిల్కింగ్ యూనిట్ వీళ్ళందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్నారు సార్. ఒక యూనిట్ మాత్రం తెచ్చి ఒక ట్రయల్ చేసేసి అందరికీ ఉపయోగం ఉంది, అందులో ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మిల్కింగ్ మెషిన్స్ పెట్టారనుకో, కట్టల్లో పాలు పెండడానికి ఒక మీ ఇంట్లో పక్క పక్కన ఒక 5-6 మంది ఉంటారు అనుకోండి, ఆ మెషిన్ తెస్తారు, పాలు పిండేస్తారు. ఇప్పుడు ఆవిడ ఉంది డాక్రా సంఘంలో, ఆవిడకి నేర్పిస్తాం, ఒక మెషిన్ ఇస్తాం. ఈ 10 ఇంట్లోకి ఆవిడే చేసేస్తారు. ఆమె తీయాలి ఆ 10 ఇంట్లకు మెషిన్ ఉంటుంది, మెషిన్ పెట్టేస్తుంది, పాలన్నీ వచ్చేస్తాయి. అట్లా 10 ఇంట్లోకి చేసేస్తారు. దానికి ఇంత వీడికి కూడా డబ్బులు వస్తుంది. ఆ మెషిన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని. అప్పుడు పాలు పిండే పని ఉండదు వేగంగా. అది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. అది కూడా పెట్టమన్నాను. అదే మరి ఊర్లో గడ్డేయమన్నాను. గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు. ఇవన్నీ ఉంది, గడ్డి ఉంది, కట్ చేసేస్తారు మిషన్తో, కట్ చేసి ఇచ్చేస్తారు. బస్తాల్లో ఇన్ని కేజీలు ఇచ్చేస్తారు. అన్ని కేజీలు పశువులకి వేస్తాం. మామూలుగా రైతుకు సంబంధం లేకుండా వాళ్ళే డైరెక్ట్ తెచ్చి ఇచ్చేయటం, వాళ్ళే ఇస్తారు. మీ ఊర్లో ఒక 5 ఎకరాల భూమి ఉందనుకో, 5 ఎకరాలు వేపిస్తా, నేను దానికి కొంత డబ్బులు ఇస్తా. వాళ్ళే కట్ చేసి వాళ్ళే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంటికి ఎంత ఇన్ని కేజీలు అని ఎన్ని కేజీకి ఎంత ఇచ్చేస్తారు. అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. పశువులకు దానా వస్తుంది, మిక్చర్ మీరు కొనుక్కుంటారు కొంత. ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం, మందులు అవన్నీ సరఫరా చేస్తాం. అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు 4 రూపాయలు లీటర్కి పెడతాను అనుకో, రేపు రాబోయే రోజుల్లో ₹1-2 తగ్గిపోతుంది. ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది. అట్లా కొంచెం
మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది పేదవాళ్ళకి ఆలోచిస్తారు అదేనండి. అట్లా. అదే. ఇప్పుడు గొర్రెలు కూడా నేను ఆలోచిస్తున్నాను, ఈ ఊర్లో ఎక్కువ యాదవులు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ పెట్టి దానికి గడ్డి ఏం కావాలని కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి. ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను, ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం. అది సక్సెస్ అయితే అన్ని ఇక్కడ తీసుకెళ్ళి ఒక మోడల్ కింద చేయండి. ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి, వాళ్ళు చేద్దాం. అది కూడా చేయమంటానయ్యా, మీరు వర్కౌట్ చేయండి. అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను, అప్పుడు మీకు ఈజీ అవుతుంది, తిరిగే పని ఉండదు. ఆ టైమింగ్ దానికి ఉపయోగించుకోవచ్చు, పిల్లలతో స్పెండ్ చేయొచ్చు, కాసేపు ఇంట్లో ఉండొచ్చు, ఇంకొక విధంగా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు.